గాయపరిచి చివరికి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే చంద్రనాగ మల్లయ్య అతని వెంట పడుతూ వీధుల వెంట పరిగెడుతూ ఆ కత్తితో అతని తలను నరికి ఆ సమయంలో చంద్రనాగ మల్లయ్య భార్య కొడుకు అక్కడే ఉన్నారు. ఆ మార్టినెజ్ను ఆపే ప్రయత్నం చేశారు, కానీ ఆ మృగం అక్కడితో ఆగలేదు. దారుణంగా చంద్రనాగ మల్లయ్య మీద దాడి చేసి పొడిచి చివరికి తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇదంతా దేనికోసం? ఒక చిన్న ఆర్గ్యుమెంట్, కేవలం ఒక చెప్పాల్సిన ఒక విషయాన్ని డైరెక్ట్గా అతను చెప్పకుండా వేరే ఒక మహిళ వచ్చి చెప్పడం. అందులో ఏదైనా క్రైమ్ ఉందా? అందులో ఏదైనా తప్పు ఉందా? చేయకూడని తప్పు ఏం చేశాడు అతను? కేవలం అతనికి ఉన్నటువంటి ఈ క్రిమినల్ మైండ్ కారణంగానే ఇలా చేశాడు. అతను ఆల్రెడీ ట్రంపే చెప్తున్నారు క్లియర్గా, ఈ మార్టినెజ్ అనే వ్యక్తి, కోబోస్ మార్టినెజ్ అనేటువంటి వ్యక్తి గతంలో చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేసినటువంటి క్రైమ్లో పాల్పడి ఉన్నాడు. చిన్నపిల్లల మీద లైంగిక దాడి చేశాడు, కార్లు దొంగతనం చేశాడు. అతని మీద ఎన్నో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఇలాంటి క్రిమినల్స్ అమెరికాలో ఉండడానికి అర్హులా అనేది ఇక్కడ ట్రంప్ వేస్తున్నటువంటి ప్రశ్న. ఒక మంచి మనిషి, ఒక బాధ్యత గల భారతీయుడు కుటుంబ సభ్యుల ముందు అత్యంత దారుణంగా హత్య గావించబడ్డానికి కారణం ఏంటి అనే ప్రశ్నను ఇప్పుడు ట్రంప్ లేవనెత్తుతున్నారు. బైడెన్ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే, చేతగాని విధానాలు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇన్కాంపిటెంట్ బైడెన్ అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అలాంటి విధానాల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అనేది ట్రంప్ పాయింట్. అయితే ట్రంప్ ఇక్కడ క్లియర్గా ఇలాంటి విషయాలను అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉండడానికి వీలు లేదు, ఇలాంటి క్రిమినల్స్ అమెరికాలో చోటు లేదు ఇలాంటి వాళ్ళకి అంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో తన పందా ఏ విధంగా ఉండబోతుందో, తన పాలసీ ఏ విధంగా ఉండబోతుందో మరొకసారి చెప్పే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు. క్లియర్గా మనకు కనిపిస్తోంది. అయితే అమెరికా హోంశాఖ DHS ఇప్పటికే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిషా మోక్లఫిన్ దీనికి సంబంధించి ఇప్పటికే యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే ఈ వ్యక్తి, ఈ మోర్జనిస్ కోబోస్ మార్టినెజ్ అనే వ్యక్తి, క్యూబాకు సంబంధించిన వ్యక్తి గతంలో ICE కస్టడీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ICE ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా అతను ఉన్నాడంటూ తెలుస్తోంది. సో అన్ని రకాలుగాను అమెరికాలో అడుగు పెట్టడానికి ఏమాత్రం హక్కు లేని వ్యక్తి. అలాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ పంతా ఎలా ఉండబోతోందో ఖచ్చితంగా ఈ పోస్ట్ ద్వారా మనకు తెలుస్తోంది. మరొకసారి గతంలో బైడెన్ అవలంబించినటువంటి విధానాలు సైతం తప్పుపట్టే ప్రయత్నం ఇక్కడ మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ నాగమల్లయ్య హత్యోదంతం ఇప్పుడు అమెరికాలోను విదేశాల్లోనూ ఉంటున్నటువంటి భారతీయుల యొక్క సెక్యూరిటీకి సంబంధించి సైతం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. విదేశాల్లో ఉంటున్న వాళ్ళ లైఫ్ చూడడానికి చాలా పాలిష్డ్గాను, చాలా పాష్గా, చాలా గ్రాండ్గా కనిపించినప్పటికీ అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. యూకేలోను, అలాగే అమెరికా, ఆస్ట్రేలియాలో భారతీయుల మీద పెరుగుతున్నటువంటి అక్కడ వ్యతిరేకత సైతం మనకి ఈ మధ్య బాగా కనిపిస్తోంది. భారతీయుల మీద దాడులు జరగడం, భారతీయ ఆచారాల మీద, పద్ధతుల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, భారతీయుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అలాగే భారతీయుల పట్ల వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకత కానీ ఖచ్చితంగా భారతీయుల్లో భయాన్ని పెంచుతుంది. ఎవరు దీనికి యాక్షన్ తీసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్సా? కొంతమంది, కొన్ని గ్రూప్స్ని కొంతమంది కావాలని రెచ్చగొడితే వాళ్ళు భారతీయుల మీద విషం కక్కుతుంటే, భారతీయుల మీద వ్యతిరేకతను పెంచుకొని హింసకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో
అక్కడి గవర్నమెంట్స్ బాధ్యత ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయా దేశాల అభివృద్ధిలో భారతీయులు భాగమయ్యారు. ఆయా దేశాల యొక్క ఇన్కమ్ పెంచడానికి, జీడిపి పెంచడానికి, అక్కడి సైన్స్ అండ్ డెవలప్మెంట్లో భారతీయులు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తుంటే, ఆ దేశాల అభివృద్ధికి భారతీయులు సోపానాలు అవుతుంటే, మెట్లు అవుతుంటే, మరి అక్కడ ఉన్నటువంటి భారతీయుల రక్షణ కోసం ఆయా దేశాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంది, ఆ అధ్యక్షుల మీద ఉంది, అక్కడి పోలీసుల మీద ఉంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయుల రక్షణ మీద సైతం అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు విదేశాల్లో ఉన్న తమ వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ ఖచ్చితంగా ఆయా దేశాల ప్రభుత్వాల బాధ్యత ఉంది ఈ విషయంలో. అలాంటి నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళ మీద. ఎందుకంటే భారతీయుల వల్ల ఏ దేశంలోనూ ఎక్కడా కూడా ఎప్పుడూ హింస చెలరేగలేదు. ఏ క్రైమ్స్కి భారతీయులు పాల్పడరు. ఒకవేళ ఉన్నా ఇట్స్ నెగ్లిజిబుల్. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆర్టీవీ కూడా కోరుతోంది. మన ఎంబసీలు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన విదేశాంగ శాఖ సైతం ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి. డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆయా దేశాల ప్రభుత్వాలని. అండ్ ఈ విషయంలో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. డిహెచ్ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ విషయంలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చింది. ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ట్రంప్ ఈ విషయాన్ని ఖచ్చితంగా తనకి అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది? భారతీయుల సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మేము చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ, చెప్తున్న వార్త కానీ వినడానికి, చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడచ్చు, కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. చంద్రమౌళి అలియాస్ చంద్రనాగమల్లయ్య, ఈ పేరు మనం విన్నాం కదా. అమెరికాలో ఒక భారతీయుడిని అత్యంత దారుణంగా ఒక వ్యక్తి హత్య చేశాడు. అకారణంగా భార్య, కొడుకు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే వెంటపడి కత్తితో పలుసార్లు పొడిచి తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరే ఇది. మనందరం విన్నాం జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ ఉన్నటువంటి భారతీయుల సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయుడి హత్యకు సంబంధించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రనాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయంటూ ట్రంప్ అంటున్నారు. నాగమల్లయ్యను హత్య చేసింది అమెరికా వ్యక్తి కాదని, క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు అంటూ చెప్తున్నారు. బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్లే మార్టినెజ్ లాంటి ఒక క్రిమినల్ అమెరికాలో ఉండగలిగాడంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించరని, డల్లాస్లో మల్లయ్యకు మంచి పేరుందని, అలాంటి వ్యక్తిని చంపడం దారుణం అంటూ ట్రంప్ అంటున్నారు. తన భార్య, కొడుకు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందంటూ ట్రంప్ సైతం ఈ విషయంలో తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. జరిగినటువంటి ఘటన తనను కలిచివేసిందని, బైడెన్ తీసుకున్నటువంటి గతంలో నిర్ణయాల వల్ల ఇలాంటి ఒక దారుణం జరిగిందని, అమెరికాలో ఉండకూడని వ్యక్తులు ఉన్నారని, నాగమల్లయ్య హత్య తనని ఎంతో కలిచివేసిందని, కుటుంబ సభ్యుల కళ్ళ ముందే ఇలా జరగడం దారుణమని, అలా తలనరికి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇక ఇలాంటి వాళ్ళని నేను ఉపేక్షించను, ఇలాంటి వాళ్లకు అమెరికాలో ఉండే అర్హత లేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. ట్రూత్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఒకసారి నేను ఆ పోస్ట్ని మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత అసలు ఆ హత్య ఉదంతం ఎలా జరిగింది, ఆ హత్య ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఒకసారి ముందుగా ట్రంప్ ఏం పోస్ట్ చేశారో చూస్తే,
I'm aware of the terrible reports regarding to the murder of Chandra Nagamala.